తర్వాత అండి అసలు ఇదే ఈ శాటిలైట్ డ్రోన్ టెక్నాలజీ అలాగే జిపిఎస్ కోర్ స్టేషన్లు రోవర్లు ఇలాంటి టెక్నాలజీ వాడి పక్కగా సర్వే చేయించారు అప్పుడు అనేటువంటిది. ముఖ్యంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఇంకో విషయం ఏంటంటే అసలు ఇండస్ట్రీస్ కి చాలా అవసరం ఇది మెయిన్. ఎందుకంటే చాలా ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి కానీ వాళ్ళకి ల్యాండ్ అలొకేట్ చేసినప్పుడు అప్పుడు వచ్చే ఆ ల్యాండ్ డిస్ప్యూట్స్ కి కూడా ఇది అవసరం అనేటువంటిది. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు బ్రిటిష్ కాలం నుంచి అసలు ఊళ్ళల్లో అయితే కంటాలని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా టెర్మినాలజీ కానివ్వండి, శాశ్వత పత్రాలు ఏమీ లేకుండా కొన్ని ఏమో వీలునామాల మీద ఉండిపోయి కంటాలుగా ఉండిపోయి విఆర్ఓల మీద డిపెండ్ అవుతూ ఎప్పటికైనా జరగాల్సిన ప్రక్షాళన ఇది. కాకపోతే ఇందులో కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది, దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకున్నారు. కానీ దీన్ని ప్రతి ప్రోగ్రామ్ ని కూడా అంటే ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనేది పక్కన పెడితే ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలి అని చూడటం మాత్రం దుర్మార్గం. తర్వాత ఇంకో మరో అంశంలోకి వెళ్లే ముందు యాక్చువల్గా తాజాగా కేబినెట్ సమావేశం జరిగిందండి. అయితే ఆ కేబినెట్ సమావేశంలో చాలా మంది మంత్రులు లేరు అనేటువంటిది మనకి ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుందంట. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీకి చాలా మంది మంత్రులు గైర్హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి సరే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదో శస్త్రచికిత్సలో ఉన్నారు. సో గత 2 కేబినెట్ సమావేశాల్లో కూడా ఆయనకి ఈ రకమైనటువంటి కారణాలు ఆరోగ్య కారణాలతో ఆయన రానటువంటి విషయం. ఇక మంత్రి నారా లోకేష్ గారేమో దక్షిణ కొరియా పర్యటనలో ఉన్నారు. మంత్రి టీజీ భరత్ ఏమో అమెరికా పర్యటనలో ఉన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు మంత్రులంతా విదేశీ పర్యటనలు చేయొద్దు అని చెప్పేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పిలుపునిచ్చారు. కానీ మరి చాలా మంది ఇప్పుడు విదేశీ పర్యటనలో ఉన్నారంట. ఇక మరో మంత్రి నిమ్మల రామానాయుడు అయితే ఆయన వ్యక్తిగత కారణాలతో అంటే బెంగళూరు పర్యటనలో ఏదో ఉన్నారని సమాచారం, ఆయన హాజరు కాలేదంట. మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తిరుపతికి కేంద్ర మంత్రి వస్తున్న సందర్భంగా ప్రోటోకాల్ విధుల్లో ఆయన పాల్గొన్నారని, ఇంకో 2 హాజరు కాలేదని తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఎంతమంది లేరు. కానీ ఒక ముఖ్యమైనటువంటి డెసిషన్, ఒకటి కేబినెట్ డెసిషన్ చాలా ఒక 30 అంశాల మీద తీసుకున్నారంటండి. ముఖ్యమైనది ఏంటంటే రాష్ట్ర స్థాయిలో సోషల్ మీడియా మీద ఒక పెద్ద నిఘా ఉంచాలి అనేటువంటిది. రాజకీయ ప్రత్యర్థులను అవమానించేందుకు అదొక వేదికగా ఎంచుకుంటున్నారు. సో దాని మీద సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశారంట హోమ్ మినిస్టర్ అనిత, అలాగే నాదెండ్ల మనోహర్ గారు, సత్యకుమార్ గారు, వీళ్ళని కమిటీలో సభ్యుల కింద. మొన్నేమో మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇండిపెండెంట్ గా ఒక వీడియో ఒకటి రిలీజ్ చేశారు. దాంట్లో ఏంటంటే నేను అసలు ఇండిపెండెంట్ గా ఒక టాస్క్ ఫోర్స్ నేను పెడుతున్నాను అని ఎలాగా ఆయన చెప్పారు. అసలు ఏంటి సోషల్ మీడియా మీద ఇప్పుడు ఇంత స్థాయిలో ఉక్కుపాతం మోపాలి అనే స్థాయిలో కేబినెట్ డెసిషన్ ఇవ్వాలి. చర్చ అంతా ఇంచుమించు దాని మీద జరిగిందంటండి. సార్ సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననాలు లేదు అసభ్యమైన కామెంట్లు, మితిమీరిన మీమ్స్ జరుగుతున్న మాట వాస్తవమే. కానీ అది కేవలం ఒక రాజకీయ పార్టీకే అప్లికబుల్ చేస్తే అది ప్రభుత్వం అనిపించుకోదు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ తప్పు చేసింది ఒక టీడీపీ అతనైనా, ఆ తప్పు చేసింది ఒక బీజేపీ వ్యక్తి అయినా, సానుభూతిపరుడైనా, లేదు ఆ తప్పు చేస్తుంది జనసేన అతనైనా కూడా అదే చట్టాన్ని మీరు ఏదైతే కమిటీలు వేసి లేదు టాస్క్ ఫోర్స్ వేసో ఏవైతే చర్యలు తీసుకోవాలనుకుంటున్నారో అవి అందరికీ అప్లికబుల్ చేస్తే డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ అప్రిషియేట్. ఎందుకంటే కొంత ఏమంటారంటే వ్యక్తిత్వ హననాలు అనేది జరగవు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీలో యాక్టివ్ గా ఉండే సోషల్ మీడియా వాళ్ళని టార్గెట్ చేయడానికి చేస్తున్న యాక్టివిటీగా చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. గత 2 సంవత్సరాల్లో దగ్గర 1500 పైన కేసులు కట్టి 1300 మందిని పైన అరెస్ట్ చేసి కేవలం ఒక పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నప్పుడు మీరు ఆ చెప్పే మాటలకి అంటే అది కేవలం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా ఇది చేస్తున్నట్టు కనబడుతుంది. టీడీపీ వాళ్ళు చేస్తున్న అరాచకమైన వ్యక్తిత్వ హననాలు లేదు మహిళలను అసభ్యపరంగా చెబుతున్న వీడియోలు కానీ లేదు మీమ్స్ కానీ తీసుకుని వెళ్ళి కంప్లైంట్ పెట్టండి అంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు తీసుకోవట్లేదు. అలాంటప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దిశా చట్టం అని తెచ్చారు, లేదు మహిళల భద్రత కోసం మహిళా పోలీస్ అని తెచ్చారు. సో అలాంటి యాక్టివిటీ చేసినప్పుడు అది ఓన్లీ ఒకరిని సేఫ్ గార్డ్ చేయడానికో లేదు ఒకరిని టార్గెట్ చేయడానికో చేయలేదు కదా. ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే
వాట్ వీ కెన్ డూ, మనం చేయగలిగిన ద బెస్ట్ థింగ్ ఏం చేయగలము అంటే ఆ రోజున వాళ్ళ టీం ఇచ్చిన ద బెస్ట్ సొల్యూషన్ కింద వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఒకవేళ సోషల్ మీడియాలో జరుగుతున్న కొన్ని తప్పులను అరికట్టాలి అనుకుంటే పార్టీలకు అతీతంగా చేయగలిగితే, అంటే ఎస్పెషల్లీ మనం పేరు చెప్పలేం కానీ సార్, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు కదా ఇలాంటిది సార్, మిగిలిన పార్టీ వాళ్ళని అందులోకి తీసుకురాగలరా, అరెస్ట్ చేయగలరా, చేయట్లేదు కదా. సో అదొకటి. రెండు, మంత్రివర్గ కేబినెట్ మీటింగ్ కి చాలా మంది మంత్రులు గైర్హాజరు అన్నారు. హాజరై మాత్రం ఏంటి సార్ ప్రయోజనం ఏంటి చెప్పండి మీరు? అంటే ఏ మంత్రి శాఖకి సంబంధించిన, అంటే ఆ శాఖకు సంబంధించిన మంత్రి అది తప్ప మిగిలినవన్నీ చూస్తున్నారు కదా మన రాష్ట్రంలో. ఎవరినైనా తీసుకోండి, నిన్న వైజాగ్ లో మత్స్యకారులు చనిపోయారు, మత్స్యకార మంత్రి అక్కడికి వెళ్ళరు, అక్కడ ఎక్సైజ్ మంత్రి వెళ్తారు. అంటే అసలు రిలవెన్స్ లేదు కదా. సింగపూర్ పర్యటనకి వెళ్ళేటప్పుడు వ్యవసాయ మంత్రి వెళ్తారు, అక్కడ వ్యవసాయం ఉండదు. హోమ్ మినిస్ట్రీ నాకు ఇవ్వండి తాట తీస్తా అంటారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన సివిల్ సప్లైస్ దగ్గరికి వెళ్తారు. లేదు, ఆయన దగ్గర ఉన్న సివిల్ సప్లైస్ సీజ్ ద షిప్ అంటే షిప్ వెళ్ళిపోతుంది. అంటే నేనేమంటున్నానంటే ఏ మంత్రికి సంబంధించిన శాఖ వాళ్ళు చూడనప్పుడు కేబినెట్ మీటింగ్ వస్తే, ఈవెన్ ఆయన కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయి ఉండి మొన్న సెపరేట్ గా హోమ్ మినిస్టర్, సివిల్ సప్లైస్ వాళ్ళదే కదా జనసేనదే. ఆయన హోమ్ మినిస్టర్ ఆయనకు సంబంధం లేకపోయినా కూడా మొన్న టాస్క్ ఫోర్స్ పెడతాను నేను, ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేస్తానన్నారు. అదే ఇప్పుడు ఇవాళ మళ్ళీ క్యాబినెట్ లో ఆయన ఆప్షన్స్ లో మాట్లాడారు. చూడండి, మనం ఇంత క్లుప్తంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలకి చాలా క్లియర్ గా తెలుసు ఏంటి అంటే అన్ని శాఖలు లోకేష్ గారి కనుసన్నల్లో నడుస్తున్నాయి. ఈవెన్ చంద్రబాబు గారు కూడా ఈసారి డమ్మీ సీఎం గా అయిపోయారు. షాడో సీఎం అనే కంటే కూడా అఫీషియల్ గా లోకేష్ గారిని సీఎం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని నేను అనుకుంటా. సో అన్ని శాఖల్ని లోకేష్ గారే పనిచేస్తున్నారు. సో ఇవన్నీ ఏంటంటే కేబినెట్ సమావేశాలు, అన్ని మతాలు, అన్ని కులాలు, సామాజిక సమీకరణాలు, ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వైజ్, అంటే నేనైతే ఇది బెటర్ అనే చెబుతా. అంటే ప్రజలకి మంచి ప్రెజెంటేషన్ అయితే ఇస్తున్నారు. ప్రజలకి అందరూ పాల్గొన్నారు, అందరూ పార్టిసిపేట్ చేశారు, అందరికి సమన్యాయం దక్కింది, ఎవరు బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తున్నారు అనే వే ఉంది. కానీ నడిపేది మొత్తం ఒక లోకేష్ గారే నడుపుతున్నారు. అంటే ఇది చర్చ ఎందుకు వచ్చిందంటే అండి, పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావట్లేదు, 11 మంది ఉన్న అసెంబ్లీకి రావాలి కదా ఇది అని అన్నప్పుడు, మరి మంత్రులు అంటే ఇంకా ఎక్కువ బాధ్యత కదా, మరి కేబినెట్ సమావేశాల్లో మంత్రులు లేకపోవడం ఏంటి అనేటువంటి కాంటెక్స్ట్ లో వచ్చిన చర్చ ఇది. అదనమాట, దాని మీద మనం డిస్కషన్. అయితే ఇక మరొక టాపిక్ ఏంటంటే అండి, మొన్న లాస్ట్ 2026 జనవరి 26న 77వ గణతంత్ర దినోత్సవం జరిగింది. ఆ వేడుకల్ని అమరావతిలో పెరేడ్ గ్రౌండ్ అని చెప్పేసి అక్కడ అమరావతిలో ఏర్పాటు చేసి అక్కడ చేశారు. అప్పుడు దానికి ఏంటంటే అక్కడ పెరేడ్ గ్రౌండ్ అనేటువంటిది ఒక ఏరియాలో సిటీ సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రాంతంలో మంత్రుల బంగ్లాల ఎదురుగా అనమాట రాయపూడి నేలపాడు ప్రభుత్వ సముదాయాలకు సమీపంలో గణతంత్ర దినోత్సవం కోసం సుమారు 20 ఎకరాల పెరేడ్ గ్రౌండ్ ని సిద్ధం చేశారు. అప్పుడు అయితే దానికి అప్పుడు చాలా దగ్గర 8 కోట్లు ఖర్చు పెట్టారంటండి. ఏది రోడ్లు, విద్యుత్తు, లైటింగ్, డ్రైనేజీ, గ్యాలరీలు, భద్రతా తదితర అనుబంధ ఏర్పాట్లు అన్ని కలిపి ఒక 8 కోట్లు అయితే ఇప్పుడు మళ్ళీ రాబోయే ఆగస్టు 15 వేడుకలకి మళ్ళీ ఇంకొక 4.5 కోట్లు, ఒక 4.5 కోట్లు మళ్ళీ శాంక్షన్ చేశారంట. అంటే జనరల్ గా ఏంటంటే అమరావతి నిర్మాణాలు తాత్కాలికం అని అంటూ ఉంటారు. కానీ ఈ పరేడ్ గ్రౌండ్ విషయంలో మాత్రం అప్పుడు ఈయన ప్రధాన కార్యదర్శి కూడా ఒక సమీక్షలో చెప్పారంటండి, ఇది తాత్కాలిక పెట్టుబడి కాదు, భవిష్యత్తులో ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగపడేలాగా అని చెప్పేసి. మరి 8 కోట్లు ఖర్చు పెట్టింది మరి ఇప్పుడు అంత పకడ్బందీగా చేసింది అయితే అప్పుడు పర్మనెంట్ ఇదిలాగా, మరి ఇప్పుడు మళ్ళీ ఇంకో 4.5 కోట్లు అంటే ఇది ఏంటంటే ఖర్చు పెట్టడం ఎలా, వివరాలకు సంప్రదించండి సిఆర్డిఏ అమరావతి అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. ఆయన ఎవరు అంటారు కదా, డబ్బులు ఊరికే రావు అని అంటూ ఉంటారు ఆయన. మరి ఇప్పుడేమో ఇక్కడ ఖర్చు పెట్టడం ఎలా అనేటువంటి ఒక ట్యాగ్ మీద నడుస్తుంది. అసలు ఎలా చూడాలి దీన్ని? సార్, ఇండిపెండెన్స్ డే అవచ్చు, రిపబ్లిక్ డే అవచ్చు, వాటిని నిజంగా అంటే పండగల కంటే వాస్తవంగా మాట్లాడాలంటే మన రాజ్యాంగంలో కుల మతాలకు అతీతంగా ప్రభుత్వ పాలన జరగాలి అన్నప్పుడు ఈ రెండింటితో పాటు కుదిరితే ఇంకా అసలు ఫ్రీడమ్ ఫైటర్స్ బర్త్డే లాంటివి అవ్వచ్చు, ఇలాంటి వాటిని సెలబ్రేట్ చేసుకోవాలి, గ్రాండ్ గానే సెలబ్రేట్ చేయాలి. కానీ
గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి అన్నాం కదా అని ఖర్చు మన స్థాయిని అంటే మన ఆర్థిక పరిస్థితిని మించి పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఒకటి. రెండు, 8 కోట్ల పెట్టుబడి గత లాస్ట్ ఇయర్ లోనే పెట్టి మరలా మీకు 4 కోట్ల పెట్టుబడి కేవలం వాటికే వస్తున్నాయి అంటే సమ్వేర్ మిస్యూజ్ అయింది అనేది మనకు అర్థం అవ్వాలి. ఇంకోటి ఏంటంటే సార్, మీరు జస్ట్ 2 days బ్యాక్ అనుకుంటా, అంటే మళ్ళీ మాట్లాడచ్చు, బట్ నేను ఒక చిన్న సబ్జెక్ట్ చెప్తాను. ఈ విశాఖపట్నం జాలను చనిపోయిన దాంట్లో అలా 10 లక్షల స్పాట్ లో ఇచ్చేసి వీళ్ళు చెప్పింది ఏంటి అంటే, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మత్స్యకారుల 63 పెండింగ్ క్లైమ్స్ మిగిలిపోయి వాటి టోటల్ వాల్యూ 3 కోట్లు మేము ఇచ్చాము అని చెబుతున్నారు. అంటే మీరు చేసే ఖర్చులేమో అంటే ఒక యోగా డేకి ఒక 300 కోట్లు, లేదంటే రామోజీరావు సంస్మరణ సభకు ఒక 4-5 కోట్లు, అంటే ప్రతిదానికి ఇంత కోట్లు ఖర్చు పెడుతూ మత్స్యకారులు చనిపోయిన రోజు తప్పితే, అంటే 2 సంవత్సరాల నుంచి ఒకవేళ అప్పుడే అన్ని ఫినిష్ అయిపోయి కేవలం వాళ్ళ క్లైమ్ మాత్రమే వాళ్ళకి ఇవ్వటం పెండింగ్ ఉండుంటే 2 సంవత్సరాలు మీరెందుకు ఇవ్వాల? జస్ట్ 3 కోట్లే కదా. ఇప్పుడు మీరు ఏదైనా తీసుకోండి, ఎలా ఉంటుందో ఏదో ఎందుకు సార్, రేపు పుష్కరాలు రాబోతుంది. పుష్కర ఘాట్స్ డెవలప్మెంట్ మరలా 7 నుంచి 8 వేల కోట్ల బడ్జెట్ ప్లాన్ చేస్తున్నారు. 7 నుంచి 8 వేల కోట్లు. అదే మెడికల్ కాలేజీలు కట్టడానికి మన దగ్గర డబ్బులు లేవని చెబుతాం. అంటే మాట్లాడితే ఏమవుతుంది అంటే సార్, వీటి గురించి ఎక్కువగా ప్రజల్లోకి మనం చైతన్యం తీసుకెళ్లడం కోసం నిజాలు చెప్పినా కూడా ఆ పుష్కర్ ఘాట్లకు వద్దంటున్నాడు అంటే ఇతను హిందూ కాదేమో. ఇప్పుడు అదే నడుస్తుంది అసలు పెద్ద చర్చ అంతా. ఏమవుతుంది అంటే, మేము ఇంత కట్ట హిందూ అయ్యండి, మేము కూడా బొట్లు పెట్టుకొని కానీ మాట్లాడలేని పరిస్థితి. ఒకప్పుడు తెలంగాణలో ముల్కీ నాన్ ముల్కీ అనేవారంట కదండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చర్చ అంతా హిందూ నాన్ హిందూ అనే చర్చ. సార్ ఇప్పుడు పుష్కర ఘాట్ల డెవలప్మెంట్ కి 8,000 కోట్లు అంటే ఏంటది? మీరు అసలు కాలేజీలు కట్టడానికి 5,000 కోట్లు ఇవ్వని చెప్తున్నారు, లేదు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి డబ్బులు లేవని చెబుతున్నారు, స్కూల్ పిల్లలకు బ్యాగులు ఇవ్వడానికి డబ్బులు లేవని చెబుతున్నారు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ డబ్బులు ఇవ్వడానికి లేవని చెబుతున్నారు, మోంతా తుఫాన్ నష్టపరిహారం ఇవ్వడానికి డబ్బులు లేవని చెబుతున్నారు, లేదు ఇప్పటికీ రిటైనింగ్ వాల్ బుడమేరుకు సంబంధించిన ఒక బాల్ కట్టడానికి ఇంతవరకు కంప్లీట్ చేయలేకపోయారు. అంటే ఏది చెయ్యాలన్నా, అంటే పేద ప్రజలకు సంబంధించిన ఏ పని చెయ్యాలన్నా మన దగ్గర డబ్బులు ఉండవు. కానీ ఆర్భాటపు ఖర్చులు చేయడానికి మాత్రం, దుబారా చేయడానికి మాత్రం, విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి మాత్రం మన దగ్గర డబ్బులు ఉంటాయి అంటే ఇది ఎంతవరకు సమంజసం సార్? ఇది పేద ప్రజలు అంటే ప్రజలందరి డబ్బు కదా. ప్రజలందరూ పన్నులు కడితే వచ్చిన డబ్బు, లేదు మీరు అప్పులు చేస్తే వచ్చిన డబ్బు. మీరు అప్పులు తెచ్చినా భరించాల్సింది ప్రజలే, పన్నులు కట్టినా భరిస్తుంది ప్రజలే. కానీ వీటిని తీసుకెళ్లి ఒక పక్క ఇన్కమ్ లేదు, శాలరీలు ఇవ్వడానికే లేదు, ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలుపరచడానికి మాకు డబ్బులు లేవు, చెవులోకి వచ్చి ఏదన్నా సమాచారం ఉంటే చెప్పండి అంటున్నారు. తాజాగా సమాచారం, స్కూళ్ళు కూడా అసలు చిరిగిపోయిన బ్యాగులు, అసలు వాళ్ళకేంటి ఆర్ఓ ప్లాంట్ లో పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, అది మెయింటెనెన్స్ చేయట్లేదంట. అసలు ఇవాళ చాలా దారుణమైన విజువల్స్ బయటకు వచ్చే పాపం వాళ్ళకి మధ్యాహ్నం భోజనంలో అసలు వాళ్ళు సరైన భోజనం పెట్టట్లేదు. ప్రభుత్వ స్కూళ్ళలో డ్రాప్ అవుట్స్ అయిపోయి ప్రైవేటు అంటే పేరెంట్స్ కి భారమైనా కూడా పిల్లల భవిష్యత్తు కోసం అప్పులు చేసి చదివించుకోవాల్సిన పరిస్థితి. 43 లక్షల మంది స్ట్రెంగ్త్ ఉంటే గవర్నమెంట్ స్కూల్స్ లో ఇప్పుడు లేటెస్ట్ గా 30 లక్షలకు పడిపోయిందంటండి. అది చూడండి, 13 లక్షల డ్రాప్ అవుట్స్ అయితే. రెండో పక్కన ఏం చదువుతున్నారు, విప్లవాత్మకమైన మార్పులు విద్యా వ్యవస్థలో తేవటం వలన సంఖ్య పెరిగింది. ఏంటి విప్లవాత్మకమైన మార్పులు? ఐబీ వద్దు, పేద ప్రజలకు ఇంగ్లీష్ మీడియం వద్దు, చదువుకుంటే మన పిల్లలే చదువుకోవాలి, అంటే డబ్బున్నాళ్ళ పిల్లలే ఎదగాలి. ఇవ విప్లవాత్మకమైన మార్పులు అంటే